హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో జెన్ఏఐ ఓఎస్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ మనము ప్రోటోకాల్స్ గురించి చూసాం కదా, మల్టీ ఏజెంట్ ప్రోటోకాల్స్ గురించి. సో ఇది కూడా ఆ టాపిక్లో భాగమే అనమాట. సో దాని గురించి చూద్దాము. అందుకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి సో దట్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీ వద్దకు వస్తాయి. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి సో దట్ ఇట్ ఈస్ ఇట్ విల్ హెల్ప్ మీ అండ్ స్టే మోటివేటెడ్. ఓకే, సో ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మనము చూసుకున్నట్లయితే ఈ మల్టీ ఏజెంట్ ప్రోటోకాల్స్ గురించి 3 పార్ట్స్ని డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఇదొక సింపుల్ ఎక్స్టెన్షన్ అనమాట. దిస్ ఇస్ అ వెరీ స్మాల్ టాపిక్ సో దట్ ఇట్ విల్ హ్యాడ్ సమ్ నాలెడ్జ్ టు యూ. అందుకే నేను దీని గురించి డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ జెన్ ఏఐ ఏజెంట్ ఓఎస్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఈ ఫ్రేమ్వర్క్ అనేది లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది యూజ్ చేసుకొని మనము మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ని రన్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ ప్రోటోకాల్స్ ఏవో కాదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రోటోకాల్స్. సో మనము ఏవైతే ఈ ప్రోటోకాల్స్ ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ అనేవి ఎల్ఎల్ఎమ్స్లో డిఫాల్ట్గా ఉండవన్నమాట. సో ఈ ప్రోటోకాల్స్ అనేవి కొన్ని ప్యాటర్న్స్ అండ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్లో ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయన్నమాట. సో మనము ఈ ప్రోటోకాల్స్ని మన అప్లికేషన్స్లో వాడాలనుకుంటే ఆ ప్రోటోకాల్స్ ఏ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయో తెలుసుకొని ఆ ఫ్రేమ్వర్క్ని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకొని మన కోడ్లో ఆ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకొని మనము ఈ ప్రోటోకాల్స్ని మనము యూజ్ చేసుకొని అప్లికేషన్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్ అనమాట. సో కాబట్టి మీరు ఈ 4 ప్రోటోకాల్స్ ఏదైతే మనం నేర్చుకున్నామో అవి ఏ ఫ్రేమ్వర్క్స్లో ఉన్నాయి అనే దాని గురించి మనకు తెలిసి ఉండాలన్నమాట. సో ఓవరాల్గా జెన్ఏఐ ఓఎస్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఇందులో ఈ 4 ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ఇది మెయిన్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఈ ప్రోటోకాల్స్ అనేవి ఏ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి అనేది చూద్దాం. అంటే అగైన్ ఈ ఫ్రేమ్వర్క్స్ విల్ కమ్స్ అండర్ ద మెయిన్ కేటగిరీ జెన్ఏఐ ఓఎస్. బట్ ఒక్కొక్క ప్రోటోకాల్ ఏ పర్టికులర్ ఫ్రేమ్వర్క్స్లో ఉన్నాయో చూద్దాం. సో ఎంసీపీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అవి ఏమిటో. సో ప్రోటోకాల్ గురించి నేను చెప్పను, అది ఏ ఫ్రేమ్వర్క్లో ఉందో చెప్తాను అంతే. ఓకేనా. సో ఈ ప్రోటోకాల్ అనేది మనకి ఆర్కెస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ అని మనం ఆల్రెడీ చూసాము. సో ఇది మనకి లాంగ్ చైన్ అండ్ లామా ఇండెక్స్ ఈ 2 ఫ్రేమ్వర్క్స్లో ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ చైన్ అండ్ లామా ఇండెక్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఎవరైతే చెక్అవుట్ చేయలేదో అవి వెళ్ళి చూడండి. ఓకేనా. సో ఈ ఎంసీపీ ప్రోటోకాల్ అనేది లాంగ్ చైన్ అండ్ లామా ఇండెక్స్లో ఇంప్లిమెంట్ చేసింది. సో మీరు ఈ ఎంసీపీ ప్రోటోకాల్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ లాంగ్ చైన్ ఆర్ లామా ఇండెక్స్ ఫ్రేమ్వర్క్ని చూస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మీరు ఈ ప్రోటోకాల్తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ A2A ప్రోటోకాల్. సో ఇది బేసిక్గా మనము రోల్ బేస్డ్ టాస్క్లకి చూస్ చేసుకుంటాము. సో ఇది మనకి క్రూ ఏఐ అండ్ కస్టమ్ ఫ్లోస్ ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్లో ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏసీపీ ప్రోటోకాల్. సో ఆల్రెడీ మనం చూసాము ఈ ఏసీపీ ప్రోటోకాల్ అనేది స్ట్రక్చర్డ్ మెసేజింగ్కి వాడతాము. సో ఇది మనకి ఆటో జెన్ అండ్ ఏజెంట్ ఓఎస్ ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్లో ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏఎన్పి ప్రోటోకాల్. సో ఇది మనకి డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్కింగ్ అండ్ డిస్కవరీకి వాడతాము. ఆల్రెడీ మనం చెప్పాం. సో మల్టిపుల్ ఏజెంట్స్ సిట్టింగ్ ఆన్ మల్టిపుల్ నెట్వర్క్స్లో కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడతామని. సో ఈ ఏఎన్పి ప్రోటోకాల్ అనేది పబ్లిక్ సబ్ సర్వీస్ డిస్కవరీ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్ ఓఎస్ అని ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్లో ఉన్నాయన్నమాట. సో బేసిక్గా మనకి జెన్ఏఐ ఏజెంట్ ఓఎస్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో మనము ఆల్రెడీ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకోవాలని చెప్పి 4 ప్రోటోకాల్స్ గురించి చెప్పాం. ఏమేంటవి? ఎంసీపీ, A2A, ఏసీపీ, ఏఎన్పి. సో ఈ 4 ప్రోటోకాల్స్ అనేవి మనకి ఎల్ఎల్ఎమ్స్లో డిఫాల్ట్గా ఉండదన్నమాట. సో అందుకని మనం ఏం చేస్తున్నాము, ఈ 4 ప్రోటోకాల్స్ని ఫ్రేమ్వర్క్లో ఇంప్లిమెంట్ చేసి ప్యాటర్న్ లాగా ఇస్తే ఆ ప్యాటర్న్ని యూజ్ చేసుకొని ఆ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ ప్రోటోకాల్ ఏదైతే వాడాలనుకుంటున్నామో దాన్ని మనము యూజ్ చేసుకొని అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నాం అనమాట. సో మనకు తెలిసిన మేజర్ మల్టీ ఏజెంట్ ప్రోటోకాల్స్ ఏంటి? ఎంసీపీ. అది ఎందులో ఉందంటే లాంగ్ చైన్ అండ్ లామా ఇండెక్స్. నెక్స్ట్ A2A ఉంది. అది ఎందులో ఉందంటే క్రూ ఏఐ అండ్ కస్టమ్ ఫ్లో అనమాట. ఏసీపీ ఇది ఎందులో ఉందంటే ఆటోజెన్ అండ్ ఏజెంట్ ఓఎస్. ఏఎన్పి పబ్లిక్ సబ్ సర్వీస్ డిస్కవరీ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్ ఓఎస్. సో ఇవి మన ఫ్రేమ్వర్క్స్ అనమాట. సో ఇవి మీరు గుర్తుపెట్టుకొని మీరు అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇది వాడచ్చు అనమాట. యాజ్ వెల్ యాజ్ వీటి గురించి మీకు తెలియాలనుకుంటే ఈ గిట్హబ్ లింక్ ఉంది. సో ఇందులో మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ నేను నెక్స్ట్ వీక్ కూడా మీకు అప్లికేషన్స్ అనేవి చూపిస్తాను ఈ లింక్లో. సో దట్ మీరు ఈజీగా అప్లికేషన్ డెవలప్ చేయడానికి కోడ్ అనేది
శాంపుల్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో దట్స్ వాట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.